అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ శిరీష. ఈ వీడియోలో మా 6 నెలల బాబుకి సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేసాము అనేది షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్, సేఫ్ అండ్ హోమ్మేడ్ ఫుడ్స్తో చేసింది. అండ్ ఏదైతే చేశానో అది కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. మరియు ఇది టేస్ట్ అండ్ అలవాటు అవ్వడానికి మాత్రమే పెడుతున్నాము. ఫుల్ మీల్స్ అయితే అసలే కాదు. సో వీడియో మొత్తం చూసేద్దాం పదండి. ముందుగా అయితే బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి డ్రై రోస్ట్ చేశాను. నెయ్యిలో చేయలేదు, అది తినిపించేటప్పుడు నెయ్యి వేశాను. సో డ్రై రోస్ట్ చేసి అది మంచి ఫైన్ పౌడర్గా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అది కావాల్సినప్పుడల్లా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో వాటర్లో పౌడర్ వేసి లంప్స్ లేకుండా కలిపి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉండాలి. కొంచెం చల్లారాక నెయ్యి వేసి తినిపించేసేయడమే. ఇలా కూర్చుండబెట్టే తినిపించాలి, పడుకోబెట్టి అస్సలు తినిపించకూడదు. అండ్ సెకండ్ ఫుడ్ అయితే నేను ఈ స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఎందుకంటే న్యాచురల్గా స్వీట్ ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. మంచిగా ఉడికించి నీళ్ళలో అండ్ పొట్టు తీసి దాని తర్వాత మెత్తగా మ్యాష్ చేశాను. ఇలా మంచి కన్సిస్టెన్సీ కోసం కొన్ని బ్రెస్ట్ మిల్క్ లేదా వేడి చేసిన నీళ్ళు యాడ్ చేసి తినిపించాను. ఒక 1 month వరకు రోజు ఒకసారి మాత్రమే పెట్టాను. అండ్ 3 days ఒకటే ఫుడ్, ప్లెయిన్ ఉగ్గు లేదా ఇలా స్వీట్ పొటాటో ప్యూరీ పెట్టాను. అండ్ 2 to 3 tablespoons మాత్రమే పెట్టాము. చాలా ఓపిక కావాలి, కాస్త టైం పడుతుంది, కానీ బేబీని అస్సలు ఫోర్స్ చేయొద్దు తినడానికి. ఈ ఉగ్గు అండ్ స్వీట్ పొటాటో ప్యూరీ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ స్వీట్ పొటాటోకి బదులు క్యారెట్, బీట్రూట్ ఆర్ ఇంకేదైనా ఫ్రూట్స్ ప్యూరీ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఉగ్గులో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పప్పులు యాడ్ చేసుకుంటూ బేబీకి నేనైతే అలవాటు చేశాను. అండ్ ఏ కొత్త ఫుడ్ పెట్టినా ఏదైనా ఎలర్జీ ఆర్ రెడ్నెస్ ఏమైనా వస్తుందో లేదో గమనించుకుంటూ ఉండాలి. బేబీకి వాడే ప్రతి వస్తువులు క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. లైక్ యుటెన్సిల్స్, హ్యాండ్స్, ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా. ఎందుకంటే బేబీ టమ్మీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. నేను యుటెన్సిల్స్ వాషింగ్కి సపరేట్ లిక్విడ్ యూస్ చేస్తాను, విచ్ మేడ్ విత్ లెస్ కెమికల్స్ అండ్ లో ఆర్డర్స్. అండ్ నేనైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడే పెడతాను, స్టోర్ చేసింది కాకుండా. అండ్ ప్రతి తల్లికి ఇది చాలా స్పెషల్. ఫస్ట్ టైం మీ బేబీ కొత్త ఫుడ్ ట్రై చేయడం, టేస్ట్ చేస్తూ రియాక్షన్స్ ఇవ్వడం, ఎంజాయ్ చేయడం. సో నేనైతే తినిపించేటప్పుడు కామ్గా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి ప్రెషర్ లేకుండా చూసుకుంటాను. అండ్ తినిపించేటప్పుడు మెస్ అనేది చాలా నార్మల్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇలా అయితే మా వీనింగ్ జర్నీని స్టార్ట్ చేసాము. ఇది 6 monthsలో పెట్టిన ఫుడ్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా 7th month, 8th, 9th monthsలో ఏం ఫుడ్ పెట్టాను అనేది వీడియో చేసి పెడతాను. అండ్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లేదా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ కూడా చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.